అహ్మదాబాదు గడ్డ మీద సౌత్ ఆఫ్రికాతో అసలైన సూపర్ 8 యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలైపోయింది. లీగ్ స్టేజ్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమిండియా అజేయంగా దూసుకొచ్చినా మన ఓపెనర్ అభిషేక్ శర్మ పరిస్థితి చూస్తుంటే మాత్రం ఫ్యాన్స్ కి బీపీ పెరిగిపోతోంది. వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్గా ఎంట్రీ ఇచ్చి 3 మ్యాచ్ల్లో వరుసగా 3 డకౌట్లవ్వడంతో అభిమానుల గుండె జారి గల్లంతయింది. కానీ అభిషేక్ మీద ప్రేమ మాత్రం తగ్గలేదు. ఈ క్రిటికల్ టైంలో లెజెండరీ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ రంగంలోకి దిగి సూపర్ 8 మ్యాచ్కు ముందు అభిషేక్ శర్మకు కీలక సూచన చేశాడు. గవాస్కర్ ఏమన్నాడంటే, అభిషేక్ శర్మ వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అనే వినడానికి చాలా బాగుంది, కానీ ప్రపంచ కప్లో అతడి ఆట చూస్తుంటే ఎక్స్పెక్టేషన్స్ అనే భారీ బరువు కింద నలిగిపోతున్నాడని అర్థమవుతోంది. వరల్డ్ నెంబర్ 1 అని, సిక్సర్ల కింగ్ అనే ట్యాగ్స్ అతడి బ్యాట్ కు పెద్ద అడ్డంకిగా మారాయి. ఈ టోర్నీలో 3 డకౌట్లు చూశాక అభిషేక్ కు ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, అభిషేక్ అక్రాస్ ద లైన్ షాట్ లో ఆడడం ఆపేయాలి. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ కే సిక్సర్ కొట్టాలి, బౌండరీ బాదాలి అని ఫిక్స్ అవ్వకు. నీ రేంజ్ షాట్లు నీ దగ్గరున్నాయి. కాసేపు క్రీజులో నిలబడితే అవే వస్తాయి. ముందు ఒక సింగిల్ తీస్తే అకౌంట్ ఓపెన్ చేయి బాబు. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు బంతిని బాదుకోవచ్చు. కాళ్లు కదిలించి ఒక క్విక్ సింగిల్ తీస్తే నీ బాడీలో కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా వస్తుంది. 4 డాట్ బాల్స్ పడినా పర్లేదు, ఆ తర్వాత నువ్వు దాన్ని కవర్ చేయగలవు. కానీ ఫస్ట్ బాల్ కి అడ్డంగా బ్యాట్ ఊపి వికెట్ ఇచ్చుకుంటే అది టీంకి మాత్రమే కాదు, నీ కెరీర్ కి కూడా పెద్ద దెబ్బ అని గవాస్కర్ పేర్కొన్నాడు. అహ్మదాబాదు పిచ్ మీద బౌన్స్ తక్కువగా ఉంటుంది. అక్కడ అడ్డంగా ఆడితే వికెట్లు గాల్లో కలిసిపోవడం ఖాయం. గవాస్కర్ చెప్పిన మంత్రాన్ని అభిషేక్ ఫాలో అయితేనే సఫారీ పేసర్లను ఎదుర్కోగలడు. మరి గవాస్కర్ ఇచ్చిన ఈ సలహాను అభిషేక్ పాటిస్తాడా? అభిషేక్ శర్మ తన డకౌట్ల గండం నుంచి ఎలా బయటపడతాడు అనే విషయం ఫిబ్రవరి 22న అహ్మదాబాద్ వేదికగా తేలిపోతుంది.